దేవుని వాక్యం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. కాబట్టి అందరం మేలు కోరుకుంటాం. ఈ లోకంలో మనకు మేలు కలగాలని, మనం క్షేమంగా ఉండాలని, మనం అభివృద్ధి పొందాలని ఇష్టపడతాం. కాబట్టి అలాగ మనం పొందాలంటే మేలు కలిగించే మార్గం ఏది అని విచారించి తెలుసుకొని మనం అందులో నడుచుకోవాలి. కాబట్టి మేలు కలిగించే మార్గం ఏది? యేసు ప్రభు మార్గం, తండ్రి అయిన యెహోవా మార్గం. ఆ మార్గంలోనే మనకు మేలు, ఆ మార్గంలోనే మనకు శాంతి సమాధానాలు. కాబట్టి నేను మన జీవితంలో మనము దేవుడు మార్గములో నడుచుకునే వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభువు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్పెవడు పరలోక రాజ్యానికి రాడు అంటాడు. కాబట్టి యేసు ప్రభువారి నామంలో మేలు, యేసు ప్రభువారి నామంలో శాంతి సమాధానము, యేసు ప్రభువారి నామంలో నెమ్మది కలుగుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి అనుసరించి, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా బ్రతికి, దేవుడి దగ్గర అనేక మేలులు మనం పొందేవారంగా ఉండాలి. దేవుని చేత మనం మేలు పొందాలంటే మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దేవుడు ప్రార్థన చేయకపోయినా దీవిస్తాడు. దేవుడు ప్రార్థన చేయకపోతేనే దీవిస్తే, ప్రార్థన చేస్తే ఇంకెంత దీవిస్తాడు. కాబట్టి మేలు కలిగించే నామం, కాబట్టి మేలు కలిగించే దేవుడి దగ్గర మనం మోకరించుకొని మోకాళ్ళ మీదకి వచ్చి మన ప్రతి అక్రత తీర్చమని దేవుణ్ణి అడిగినప్పుడు మనల్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పరుస్తాడు. ఎన్నో విధాలుగా మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు.